హలో, నమస్తే. నేను మీ అడ్వకేట్ శాంతిరాజు. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే మ్యూచువల్ డివోర్స్. మ్యూచువల్ డివోర్స్ ఏ విధంగా తీసుకుంటారు, ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది? ప్రస్తుత రోజుల్లో హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వాళ్ళ వైవాహిక జీవితంలో ఇమ్మడలేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అలాగే వాళ్ళ పిల్లల జీవితాలు కూడా గందరగోళంలో మిగిలిపోతున్నాయి. సో ఇలాంటి టైంలో వాళ్ళిద్దరూ కలిసి తీసుకోవాలి డివోర్సు అని అనుకున్న టైంలో వీళ్ళు వేసుకునే డివోర్సే మ్యూచువల్ డివోర్స్. ఇది ఏ విధంగా ఉంటుంది, ఇది ఎన్ని నెలలకి వీళ్ళు పొందుతారు అనేది ఇప్పుడు క్లియర్గా మనం తెలుసుకుందాం. వీళ్ళిద్దరూ జీవితాలు సరిగ్గా లేక, వీళ్ళిద్దరూ కలిసి ఉండలేక ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ విడిపోయి ఎవరి జీవితంలో వాళ్ళు మంచిగా బతకాలి అని డిసైడ్ అయినప్పుడు వీళ్ళిద్దరూ కలిసి తీసుకునే నిర్ణయం వల్ల మ్యూచువల్ డివోర్స్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళిద్దరూ మ్యూచువల్ డివోర్స్కి వెళ్ళే ముందు వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్ ఏంటంటే వాళ్ళు ఎంత భరణం ఇచ్చారు, సో వాళ్ళకి ఇవ్వాల్సిన మెయింటెనెన్స్ ఏంటి, పిల్లలు ఉంటే వాళ్ళు ఎవరి దగ్గర ఉండాలి, వాళ్ళ ఎడ్యుకేషన్ వైజ్ కానీ వాళ్ళు పెళ్ళి ఏజ్కి వచ్చినప్పుడు వాళ్ళ బాధ్యత కానీ ఎవరు తీసుకుంటున్నారు, వాళ్ళ ఇంటి మెయింటెనెన్స్ ఎలాగా, ఇవన్నీ ఆలోచించుకుని ఒక MOU మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది రాసుకోవాలి. వీళ్ళిద్దరూ రాసుకున్నాక వీళ్ళిద్దరూ అండర్స్టాండింగ్లోకి వచ్చిన తర్వాత ఆ పిల్లలకి అన్యాయం జరగకుండా, ఒకవేళ పిల్లలు లేకపోతే వీళ్ళు లైఫ్లో వేరే వేరే పార్ట్నర్స్ వచ్చినప్పుడు ఒకరి నుంచి ఒకరికి ఏ విధమైన అడ్డంకి రాకుండా ఉండడానికి ఇది మ్యూచువల్ డివోర్స్ చాలా ఉపయోగపడుతుంది. వీళ్ళిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు మ్యూచువల్ డివోర్స్లోకి వెళ్తారు. ఈ మ్యూచువల్ డివోర్స్ ఏంటంటే ఒకసారి వీళ్ళు డిసైడ్ అయిన తర్వాత MOU రాసుకున్న తర్వాత ఒక అడ్వకేట్ నుంచి MOU రాసుకోవాలి. ఇది మీకు అనుగుణంగా రాసుకోనికి ఉండదు, కొన్ని క్లాజెస్ పెట్టి అడ్వకేటు దీన్ని MOU అనేది తయారు చేస్తారు. మీకు ఏ విధంగా ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం రాకుండా, మీరు వేరే లైఫ్లోకి వెళ్ళినప్పుడు వేరే పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చినప్పుడు యువతలో ఉన్న వ్యక్తి మిమ్మల్ని అబ్జెక్ట్ చేయకుండా ఏ విధమైన సమస్య మీకు క్రియేట్ చేయకుండా ఉండాలంటే మీరు అడ్వకేట్ నుంచి మీరు ఒక MOU రాయించుకోవాలి. ఫస్ట్గా ఈ MOU కూడా మీకు దగ్గరలో ఉన్న అడ్వకేట్స్ నుంచి రాయించుకోండి, లేదంటే మా కింద ఉన్న నెంబర్ని డయల్ చేసి మా సర్వీసెస్ నుంచి కూడా మీరు పొందవచ్చు. సో ఈ MOU అయిన తర్వాత మ్యూచువల్ డివోర్స్ పిటిషన్ అనేది కోర్టులో వేయడం జరుగుతుంది. కోర్టులో వేసిన తర్వాత కోర్టులో చెప్తారు మీరు ఇద్దరు కలిసి ఉండే ఛాన్స్ ఉందా లేదా అని కూడా మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది. ప్రశ్నించినప్పుడు మీరిద్దరూ కలిసి ఉంది లేదు అనేది అక్కడ నిర్ణయించారనుకో, మీరు కలిసి ఉండే ఆలోచన లేదు అనేది